మటన్ కొట్టే పిల్లవాళ్ళు కూడా ఇష్యూ అయ్యి మర్డర్ వరకు వెళ్ళింది అప్పుడు అది కూడా నరసింహారెడ్డి వెంట ఉండే పిల్లలు వాళ్ళనే ఉద్దేశంలో అంతా కూడా ప్రచారం జరిగింది అంతా కూడా అది ఏమి జరిగింది మీకే కదా వచ్చేది ఆపాదించేది కదా అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఇంత నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉండే ప్రజలలో ఎవరు ఎవరు ఎవరని మనం ఉండే మెయిన్ లెక్క పెట్టే లీడర్లను లెక్క పెట్టాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఎవడో చేసిన వాళ్ళు అందరూ కూడా రాంభూపాలరెడ్డికే సంబంధము, రాంభూపాలరెడ్డి పేరు మాట్లాడితే ఎట్లా చెప్పు? రాంభూపాలరెడ్డి కబ్జాదారుడు అయితే నీకు పిన్నాపురంలో అంత ల్యాండు ఈరోజు మేము మాట్లాడడం కాదు, వాళ్ళ డిప్యూటీ సీఎంఏ పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని నేను అనుకోలేదు, ఇంత బాగా చేసినారు వాళ్ళు బాగానే చేసినారని చెప్పే పరిస్థితి ఉందంటే మీరు ఒకటి ఆలోచన చేయాలి. అంతకుముందు తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు ఉండే దాంట్లో మొత్తం భూములకు అంతో ఇంతో కోర్టు కేసులు ఉన్నాయి. కానీ రాంభూపాలరెడ్డి 2019లో ఇచ్చిన భూములలో ఏ రైతు కూడా కోర్టుకు పోలేదే, ఎక్కడ ఎవరు ధర్నాలు చేయలేదే. మొత్తం ఇది మనం ఎవరు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకు డబ్బులు ఇవ్వకూడదని ఎక్కడ ఏం లేనే. మొత్తం సాగులు ఉండేటోళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చినాం. ఎవరిని కూడా పొరపాటున కూడా వాళ్ళని ఎవరిని అన్యాయం జరగకూడదు రైతు అనే వానికని చేసాం. ఇట్టంది ఈ రోజు వరకు కూడా మనం ఏదన్నా ఎక్కడన్నా ఉంటే మనం చెప్పేసినాం కదా తేల్చుకోని. ఇప్పుడు పిన్నాపురంలో అంత భూమి ఇచ్చినాం, ఏదో బినామీ పేర్లు అది ఇది అనమాట, తేల్చండి అబ్బా అని చెప్పేసినాం, మాకేమో అభ్యంతరం లేదు అని చెప్తున్నాం.